నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయోధ్య రామయ్య దర్శన భాగ్యంకు ఎంతో సమయం లేదు. ప్రతి హిందువు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఎట్టకేలకు పూర్తయింది. ఇక రామ మందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు సంబరాలపై తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ రావనుతుల శశిధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్, రామ మందిరం ప్రతి ఒక్కరి కళ. అయోధ్యలో రామాలయం నిర్మించాలి, ప్రతి ఒక్క హిందువు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరి కళ. ఎట్టకేలకు అది పూర్తవుతుంది. జనవరి 22వ తేదీ ప్రారంభోత్సవం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా అయోధ్య నగరం మళ్ళీ పునర్నిర్మాణం అవుతుంది. వాల్మీకి రామాయణం లోపట అలనాడు అయోధ్య నగరం యొక్క విశిష్టతలను వివరించిండు. ఆధునికమైనటువంటి ఈ కాలం లోపట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మొట్టమొదటిగా నిర్మాణం అవుతున్నటువంటి నగరం అయోధ్య నగరం. అయోధ్య శ్రీరామ జన్మభూమి లోపట మందిర నిర్మాణం అనేటువంటిది జాతి ఆకాంక్ష. సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు, బలిదానాల తర్వాత 134 సంవత్సరాల న్యాయ పోరాటం, ప్రపంచ చరిత్ర లోపల సుదీర్ఘంగా న్యాయ పోరాటం జరిగినటువంటి సివిల్ సూట్ ఏదైతే ఉందో అది అయోధ్య రామ జన్మభూమి కేసు. రాముడు పుట్టినటువంటి ఈ దేశం లోపట, రాముడు నడయాడినటువంటి ఈ దేశం లోపట ఈ దేశ ప్రజలు రాముని జన్మభూమి అదే అని నిర్ధారించుకొని అనేక కాల పరీక్షలకు ఎదురీది చాలామంది ప్రశ్నించిండు. స్వయంగా ఈ దేవుని నమ్మను, లేకపోతే కుహానా ఓటు బ్యాంకు రాజకీయాలలో ఆనాడు ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం రామసేతు ధ్వంసానికి పాల్పడి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. రాముడు లేడు, రామాయణం మిథ్య, రాముడు అభూత కల్పన అన్నది. కానీ ఈ దేశ ప్రజలకు ఒక విశ్వాసం 1528 నుంచి మొదలు పెడితే ఏ రోజు కూడా రామజన్మభూమి మీద హక్కులను కోల్పోవడానికి ఈ జాతి సిద్ధంగా లేదు. 77 సార్లు ఉద్యమాలు చేసింది ఈ జాతి, పోరాటం చేసింది. 1528 నుంచి మొదలు పెడితే 1992 డిసెంబర్ 6 వరకు ఈ దేశ చరిత్రలో లిఖించబడ్డటువంటి ఉద్యమాలు 77. 4.5 లక్షల మంది రామభక్తులు బలిదానం చేసిండ్రు. 134 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం. అన్ని పరీక్షలకు ఎదుర్కొన్నాం. రాముడున్నడా, రాముడు మిథ్య, రాముడు అభూత కల్పన అంటే రామజన్మభూమి ఇదే అని నిర్ధారణ చేయడానికి తాళపత్ర గ్రంథాల నుంచి మొదలు పెడితే ఆధునిక గ్రంథాల వరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరీక్షల నుంచి మొదలు పెడితే రాడార్ పరీక్షలు, కార్బన్ డేటింగ్ పరీక్షలు, ఏ పరీక్షలు కావాలంటే ఆ పరీక్షలకు హిందూ సమాజం సిద్ధపడ్డది. ధర్మం విజయం సాధించింది. ఇది అయోధ్య రామ మందిరం, రాముడు పుట్టినటువంటి రామజన్మభూమి ఇదే, ఇక్కడ భవ్యమైనటువంటి రామమందిరం ఉన్నటువంటిది మాట వాస్తవము. 1528 లోపల మతోన్మాద ఇస్లాం దురాక్రమణదారుడైనటువంటి బాబర్ ఆ యొక్క మందిరాన్ని కూల్చి అహంకారపూరితమైనటువంటి కట్టడం నిర్మించిండు. ఇది హిందువులకు సంబంధించింది అనేటువంటి తీర్పు 9 నవంబర్ 2019 లోపల రాజ్యాంగ ధర్మాసనం ఇస్తే 5 ఆగస్టు 2020 లోపల భూమి పూజ చేసుకున్నాం. భవ్యమైనటువంటి రామమందిరం పూర్తిగా వస్తుంది. 22 జనవరి 2024 లోపల ఈ జాతి ఆ యొక్క మధురమైనటువంటి క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంది. రామ్లలా ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం కళ్ళ ముందర చూడబోతూ ఉన్నాం. ఈ తరం అదృష్టవంతులం. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులకు ప్రతినిధిగా, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది రాముని యొక్క వారసులకు ప్రతీకగా దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించబోతూ ఉన్నారు. అదేవిధంగా అయోధ్య ఉద్యమానికి దశను చూపెట్టినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సరసంఘ చాలక్ శ్రీ మోహన్జీ భాగవత్ గారు కూడా ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. గోరఖ్పూర్ పీఠానికి ఒక అయోధ్య ఉద్యమంతో ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. 1949 లోపల అయోధ్య ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి మఠం గోరఖ్పూర్ పీఠం. ఆ యొక్క పీఠాధిపతి, ఆ యొక్క పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి, ఈనాడు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 4,000 మంది, అన్ని సాంప్రదాయాలకు సంబంధించినటువంటి 4,000 మంది స్వామీజీల సమక్షం లోపల అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు సుమారు 2,000 మంది ప్రముఖుల సమక్షం లోపల
అయోధ్య ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి అనేక ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు, సామాజిక సంస్థల యొక్క ప్రతినిధులు సుమారు 1000 మంది, మొత్తం మీద ఒక 7,000 మంది ప్రతినిధుల సమక్షంలోపట అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్షంగా వారు పాల్గొని నిర్వహించబోతా ఉన్నారు ప్రధానమంత్రి గారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 5 లక్షల దేవాలయాలలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా మేము ప్రత్యక్ష ప్రసారాల కోసం ఏర్పాట్లు చేసినాం. గ్రామ గ్రామానికి ఇప్పటికే అక్షతలు, శ్రీరామ అక్షతలు, అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు గ్రామ గ్రామానికి వెళ్ళినాయి. ఆ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామము, ప్రతి ఇల్లు ఒక పండుగ వాతావరణాన్ని, మరో దీపావళి ఉత్సవాన్ని జరుపుకోవడానికి సన్నద్ధమవుతా ఉంది. అయితే ఇప్పటికే భారతదేశం నలుమూలల నుంచి ప్రత్యేకంగా కొంతమంది ప్రముఖులకు ఆహ్వానం కూడా అందినట్టు తెలుస్తోంది. సినీ ప్రముఖులు కూడా వస్తున్నారు అనేసి తెలుస్తుంది. అంటే ఎవరెవరు వస్తున్నారు సార్? అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఒక సినీ రంగం అనే కాదు, ఈ దేశంలో భారతరత్నలు సాధించినటువంటి వాళ్ళు, పద్మశ్రీలు, పద్మ విభూషణ్లు అందుకున్నటువంటి వారు, అనేక రంగాల్లో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి వాళ్ళు, అన్ని రంగాల ప్రముఖులు. సహజంగా మీడియాలో సినీ రంగ ప్రముఖులకు ఆహ్వానం అందితే అదొక న్యూస్ అవుతుంది. ఛత్తీస్గఢ్లో ఒక ఆదివాసీ తెగ ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన ఒంటి నిండా శ్రీరాముని యొక్క నామాన్ని వారు పచ్చబొట్లు పొడిపించుకుంటారు. అంటే రాముడు నడయాడినటువంటి ప్రాంతం అది. రామునితోటి ఈ దేశానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. గ్రామము, రామాలయము లేనటువంటి గ్రామం ఈ దేశంలో బహుశా మనం చూడలేము. ఒకవేళ రామాలయము లేకపోయినా శ్రీరామనవమి రోజు మట్టి విగ్రహాలను తీసుకొచ్చి రామకళ్యాణాన్ని ప్రతి గ్రామము చేసుకుంటుంది. అంత ఒక అవినాభావమైనటువంటి సంబంధం రామునితోటి జాతికి ఉంటుంది. అన్ని రంగాల ప్రముఖులను, సైంటిస్టులను పిలిచినాం, ఇస్రో శాస్త్రవేత్తలను పిలిచినాం, అనేక రంగాల వైద్య నిపుణులు, కరోనా సమయంలో ఒకట ఈ దేశాన్ని ఆదుకున్నటువంటి శాస్త్రవేత్తలు, అదేవిధంగా వైద్య రంగానికి విశేష సేవలు అందించినటువంటి వాళ్ళు, వివిధ రకాల కళారంగాలకు విశేష సేవలు అందించినటువంటి వాళ్ళు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులను ఆ యొక్క రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లోపల ఆహ్వానం అందించడం జరిగింది. గతంలో మనం చూసినాం, మనం ఆ యొక్క మందిర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నటువంటి కార్మికుల పక్షాన కూడా ఒకరు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఒక ఆలోచన, చాలామంది అయోధ్య తీర్పు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది బిలియనీర్సు మాకు అవకాశం ఇవ్వండి, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మేము నిర్మిస్తామని ముందుకు వచ్చారు. కానీ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సున్నితంగా ఆహ్వానాన్ని తిరస్కరించింది. దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఇందులో భాగం కావాలనేటువంటి పిలుపు మేరకు గత సంవత్సరం శ్రీ రామజన్మభూమి మందిర నిధి సమర్పణ అభియాన్ పేరు మీదన గ్రామానికి ఇంటింటికి పోయి, అది పూరి గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తి 10 రూపాయలు సమర్పించిండు. రాష్ట్రపతి భవన్ తన సమర్పణ ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు ఇందులో భాగమైనాయి. 17.5 కోట్ల కుటుంబాలు రామమందిర నిర్మాణం లోపల తమ స్థాయికి తగ్గట్టు నిధి సమర్పణ చేసిండ్రు. వారందరూ ఇచ్చినటువంటి నిధులతోటి వాళ్ళ అద్భుతమైనటువంటి రామమందిర నిర్మాణం అవుతుంది. రేపు ప్రతి గ్రామం లోపల చిట్ట గ్రామం వరకు కూడా అక్షతల యొక్క వితరణ జరుగుతుంది. జనవరి 1 నుంచి 15 వరకు ప్రతి ఇంటింటికి ఆ రాముని వారి యొక్క అక్షతలు, అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు, ఆ రామ్లలా యొక్క విగ్రహాన్ని స్పర్శించినటువంటి అక్షతలు ప్రతి ఇంటికి చేరితే 22 ప్రాణప్రతిష్ఠ రోజున ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకించి ఆ అక్షతలను నెత్తిమీద వేసుకోవాలని చెప్పేసి ఆ యొక్క అనుభూతి మనందరం కూడా ప్రత్యక్షంగా ఆ యొక్క అయోధ్యలో రాముని యొక్క ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్నటువంటి అనుభూతి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అందించాలనేటువంటి స్ఫూర్తిలో భాగంగానే రామ అక్షతలను ఇంటింటికి చేర్చడం జరుగుతుంది. గతంలో మనం చూసినాం, అయోధ్య ఉద్యమం అప్పుడు రామశిలలు గ్రామానికి తిరిగినాయి, రామజ్యోతులు గ్రామానికి తిరిగినాయి, రామ పాదుకలు గ్రామానికి తిరిగినాయి. అయోధ్య ఉద్యమం అనేటువంటిది కేవలం ఒక మందిరం కోసం సాగినటువంటి ఉద్యమం కాదు. ఇది ఈ దేశంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి గ్రామం లోపల రామ మందిరం ఉంది. ఈరోజు అయోధ్యలో జరుగుతుంది అదనంగా ఒక రామ మందిరం కాదు, ఇది జాతి స్వాభిమాన మందిరం. ఇది ఈ జాతికి చైతన్యాన్ని అందించేటువంటి మందిరం. ఇది ఈ జాతికి స్ఫూర్తిని అందించేటువంటి మందిరం. ఇది అందుకే మీరు రాసి పెట్టుకోండి, భవిష్యత్తు లోపల ఈ దేశ చరిత్ర అయోధ్యలో శ్రీరామ జన్మభూమి లోపల భవ్య రామ మందిరం పునర్నిర్మాణానికంటే ముందు
అయోధ్యలో శ్రీరామ జన్మభూమి లోపట భవ్య శ్రీరామ మందిరం పునర్నిర్మాణం తర్వాత ఈ దేశం యొక్క చరిత్ర లిఖించబడుతుంది. అయితే మీరు చెప్తున్నారు వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రతి ఒక్కళ్ళకి ఆహ్వానం అందింది అనేసి అంటున్నారు. కానీ ఎల్క అద్వానీ గారు బీజేపీ కురువృద్ధులు ఆయనకి ఆహ్వానం అందలేదు అనేసి ఆ మధ్య జోరుగా నడిచిందనమాట. తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆయన ఆహ్వానించారు అనేసి అన్నారు. అంటే ఫస్ట్ ఎందుకు ఆహ్వానించలేదు, ఆయనతో పాటు రామ జన్మభూమి కోసం పోరాడిన చాలా మందిని కూడా ఇన్వైట్ చేయలేదు అనేసి వచ్చింది న్యూస్. మీడియా సెన్సేషన్ కోసం ఒక అభూతమైనటువంటి వార్తలను సృష్టిస్తుంది. దానికి మేము సమాధానం చెప్పమంటే మా దగ్గర సమాధానాలు ఉండవు. రథసారథిగా అయోధ్య ఉద్యమం రథసారథిగా అద్వానీ గారి పాత్ర ఏనాటికైనా చరిత్రలో చిరస్మరణీయమైనటువంటిది. వారి కాంట్రిబ్యూషన్ ట్రస్ట్ ఎందుకు ఆహ్వానించదని అనుకుంటారు? ఆహ్వానం ఇంటికి పోయి అందించింది, కానీ ఆహ్వానించలేదు అన్న దాని తర్వాత న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాతనే వెళ్ళి అది మీరు అనుకుంటున్నారు. ఆహ్వానము గౌరవమైనటువంటి అతిథికి గౌరవమైనటువంటి పెద్దలు వెళ్ళి ఆహ్వానించాలి. మిగతా వాళ్ళకి ఇప్పుడు మేమున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి మేము వెళ్ళి ఆహ్వానాలు ఇస్తూ ఉన్నాం. అన్ని చోట్లకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కార్యదర్శి లేకపోతే తీర్థక్షేత్ర ట్రస్ట్లో ఉన్నటువంటి పెద్దలు ఈ దేశంలో ఉన్నటువంటి 7,000 మందికి ప్రత్యక్షంగా ఆహ్వానాలు అందించలేరు. కానీ అద్వానీ లాంటి వ్యక్తులకు, గౌరవనీయమైనటువంటి వ్యక్తులకు ఆ యొక్క పెద్దలు స్వయంగా వెళ్ళి ఆహ్వానం అందించాలి. వీరు వెళ్ళడానికి వారికి కొన్ని తేదీలు నిర్ణయమైతే పోయినరు, ఆహ్వానించారు. ఇక అసలు ఆహ్వానమే అందలేదు, ఆహ్వానించట్లేదు అనేటువంటి ఒక అభూతమైనటువంటి వార్తలు ఉన్నాయి కదా. ఇది తప్ప అద్వానీ గారు చెప్పారా మీకు? మురళీ మనోహర్ జోషి గారు చెప్పారా? లేకపోతే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అఫీషియల్గా చెప్పిందా? ఒక చర్చ జరిగింది. ప్రస్తుతం వారి వయసు దృష్ట్యా వారు రావచ్చా లేదా అనేటువంటి ఒక చర్చ మీడియానే చర్చకు తెరలేపింది. ఆ మీడియానే వారు వస్తారా రారా అనేటువంటి ప్రశ్నలు వేసింది. ఆ మీడియానే వారికి ఇంకా ఆహ్వానం అందలేదనేటువంటి ప్రశ్నలు వేసింది. ఆ మీడియానే వారికి ఆహ్వానం అందించిండ్రు అనేటువంటి వార్త చూపెట్టింది. కాబట్టి వీటికి అంటే ప్రజల్లోపట వారి యొక్క పాత్ర, అయోధ్య ఉద్యమం లోపల వారు ముందుండి నడిపినటువంటి పాత్ర చరిత్రలో లిఖించదగ్గది. ఇంకా జనవరి 22 నుంచి కంటిన్యూగా ఇంకా శ్రీరాముని దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందా? జనవరి 22వ తేదీ ఆ రోజు ప్రాణప్రతిష్ఠ రోజున స్వామీజీలు దేశవ్యాప్తంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి స్వామీజీలు ప్రముఖులు ఆ రోజు వారు దర్శన కార్యక్రమాలు పూర్తవుతాయి. జనవరి 23 అయోధ్య నగరవాసులు, అయోధ్య నగరవాసుల కోసం ప్రత్యేకంగా దర్శనం. ఎందుకంటే 22 ప్రాణప్రతిష్ఠ రోజు కూడా భద్రతా కారణాలు, ఎందుకంటే ఇంతమంది ప్రముఖులు హాజరవుతున్నారు, ప్రధానమంత్రి గారు స్వయంగా హాజరవుతున్నారు, ఎనర్జీ ప్రోటోకాల్స్ ఉంటాయి. దాంతోపాటు జాతి చిరకాల ఆకాంక్ష అయోధ్య మందిరము, అనేక తీవ్రవాద సంస్థలు రకరకాల పిలుపునిస్తున్నాయి. ఇవన్నీ భద్రతా కారణాల దృష్ట్యా అనేక భద్రతా చర్యల మధ్యన కార్యక్రమం పూర్తి అవుతుంది 22వ తేదీ. 23వ తేదీ అయోధ్య వాసులు దర్శనం చేసుకుంటారు. 24వ తేదీ దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రత్యేక రైలు ఏర్పాట్లైనాయి. 25వ తేదీ మొన్న ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజున అయోధ్య ఇంటర్నేషనల్ మర్యాద పురుషోత్తం శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటి విమానం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ల్యాండింగ్ అయింది. 30వ తేదీ రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి ప్రత్యేకమైనటువంటి రైళ్లు నడుపుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రజలు ఎప్పుడెప్పుడు అయోధ్య రాముని దర్శించుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక మంది మా సంస్థల తరఫున కూడా కరసేవలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆనాటి తరం యొక్క పోరాటాల కారణంగా ఈ రోజున అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తిగా వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అందరం కూడా ఈ తరం మనం అదృష్టవంతులం. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణాన్ని చూస్తున్నాం.
ఆ నిర్మాణానికి కంట్రిబ్యూషన్ చేసేటువంటి అవకాశం దొరికింది. కళ్ళ ముందర నిర్మాణం పూర్తి అవుతుంది చూస్తున్నాం. రామ్లలా ప్రాణప్రతిష్ఠ చూడబోతున్నాం. రామ్లలాని దర్శించుకోబోతున్నాం. 8 తరాల పోరాటం ఇది. అయితే విఐపీలు వివిఐపీలు ఇట్లా దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు రాముని దర్శించుకోవడానికి. దీంతో ఏంటంటే అక్కడ ఒక్కసారిగా హోటల్స్కి కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కొక్క రూమ్ బుక్ చేసుకోవాలి అంటే 1 lakh రూపీస్ అవుతుంది, అక్కడ లక్షల్లో ఉంటుంది. కానీ ఇది ఇలాగే కొనసాగితే అక్కడికి వచ్చే వాళ్ళకి, సామాన్య భక్తులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో అక్కడ ఏమైనా ఏర్పాట్లు జరిగాయా? 2 విషయాలు ఇక్కడ మీరు మంచి ప్రశ్న అడిగారు. అయోధ్యలో దర్శనాల విషయం లోపల విఐపి కల్చర్ ఉండదు. మనం చూస్తున్నాం, సాధారణమైనటువంటి భక్తునికి భగవంతుని దూరం చేసేటువంటి విఐపి కల్చర్ దేవాలయాలలో చూస్తున్నాం. మొన్నటికి మొన్న మనం చూస్తున్నాం, వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల మొత్తం విఐపీల తాకిడి, సామాన్య భక్తుని యొక్క ఘోష మనం విన్నాం. అయోధ్యలో ఒక మోడల్గా నిలవబోతుంది. అయోధ్యలో విఐపి దర్శనాలకు తావులేదు. సాధారణ ప్రజలు ఏ క్యూ లైన్లో పోయి దర్శనం చేసుకుంటారో, అయోధ్య దర్శనానికి వచ్చిన ఏ విఐపి అయినా అదే క్యూ లైన్లో పోయి దర్శనం చేసుకోవాలి. రెండవది, అక్కడ ఉన్నటువంటి వ్యాపార ప్రయోజనాల కోసం అది ప్రైవేట్ సెక్టరు కృత్రిమమైనటువంటి ఒక డిమాండు సృష్టించారు. దాని మీద కూడా అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరైన విధంగా ఆలోచన చేసి ఆ అసోసియేషన్లతో మాట్లాడుతున్నది. తర్వాత రేపు జరగబోయేటువంటి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం ఒక సిటీ, తాత్కాలిక సిటీయే నిర్మాణమైంది. టెంట్ హౌస్ నిర్మాణమైంది. మీరు టెంట్ సిటీ నిర్మాణమైంది, మీరు చూడొచ్చు ఆన్లైన్లో కూడా అందుబాటులో. అక్కడ అయోధ్య మున్సిపాలిటీ ఏదైతుందో, నగర మున్సిపాలిటీ ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంది. తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా అయోధ్య నగరంలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమాలు, అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనం తాత్కాలిక గుడారాలు ఏర్పాట్లు చేసి వసతులు ఏర్పాటు చేయాలనో ప్రజల భక్తుల యొక్క సౌకర్యార్థం అవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తర్వాత వచ్చినటువంటి ప్రతి భక్తునికి ఉండడానికి వసతి, భోజనం ఏర్పాట్లు రోజుకు ఒక 5 లక్షల మందికి ఆ ఏర్పాట్లు ట్రస్ట్ ద్వారా చేయబడుతున్నాయి. తెలంగాణ ప్రాంతం, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది, అనేక సేవా సంస్థలు ముందుకు వచ్చి 3 నెలల పాటు, 4 నెలల పాటు, ఎందుకంటే మొదటి 3 నెలలు 4 నెలలు దేశవ్యాప్తంగా అందరూ కూడా పోయి చూడాలనేటువంటి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆల్రెడీ వాళ్ళు గత వారమే వెళ్ళిండ్రు. అక్కడ ఎవరు ముందుకు వచ్చినా మేము భక్తులకు భోజనం ఏర్పాట్లు చేస్తాం అని ముందుకు వస్తే ట్రస్ట్ ద్వారా, శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా అక్కడ షెడ్డు, గ్యాసు ఇవన్నీ కూడా ఏర్పాట్లు అక్కడ వాళ్ళు అందియడం జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు భక్తులకు భోజన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడబోతాం రాబోయే రోజుల లోపల. ఇది సాధ్యమైందా? ఇది సాధ్యమేనా? ఎందుకంటే అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ లోపల మా వంతుగా ఏం చేయగలుగుతాము, మేమేం చేయాలా అనేటువంటి ఆలోచనలతోటి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు సేవా కార్యక్రమాలు చేయడానికి. అందరినీ కూడా సమన్వయపరచడానికి అనేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి 6 నెలల నుంచి వీటిని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనేటువంటి ప్రణాళికలు ముందర పెట్టుకొని పోతున్నారు. లక్షలాది మంది ప్రజలకు తాత్కాలికంగా ఉండడానికి ఏర్పాట్లు, భోజనం ఏర్పాట్లు, దర్శన ఏర్పాట్లు, ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు ట్రస్ట్ ద్వారా అక్కడటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం కూడా భాగమైంది. అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా సాగుతున్నాయి. మీరు అన్నటువంటి హోటల్స్ డిమాండు, అది ప్రైవేట్ సెక్టర్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇప్పుడిప్పుడే తీర్పు వచ్చిన తర్వాత, అంతకుముందు వాళ్ళు చాలామందికి దేశం లోపల అయోధ్య రామ మందిరం అవుతుందా, ఇది సాధ్యమా అని అన్నారు. అయోధ్య నగరం అనగానే అదొక డిస్ప్యూటెడ్ సిటీ, అభివృద్ధికి దూరంగా ఉన్నది. ఈ దేశంలో 70 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ నేతలు అయోధ్య నగరంలో అడుగుపెట్టడానికి కూడా వాళ్ళు సంసిద్ధంగా లేరు. అయోధ్య నగరంలో అడుగు పెడితే మేము ఎక్కడ మతతత్వవాదులం అయిపోతామనో, లేకపోతే ఎలక్షన్ ప్రచారంలో కూడా అయోధ్య నగరానికి దరిదాపులో కూడా పోయినటువంటి చరిత్ర లేదు.
అంటే అట్లా విస్మరించారు దాన్ని. తర్వాత ప్రకటనలు చూసినాం మనం, కాంగ్రెస్ నేతల ప్రకటనలు, మేము బతికుండంగా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కానీయము, ఎట్లయితుందో చూస్తాము. కపిల్ సిబాల్ లాంటి ప్రముఖమైనటువంటి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు వహించినటువంటి వ్యక్తి ప్రకటనలు మనం విన్నాం. నేను అసలు అయోధ్యలో రామ మందిరం అయితే నేను ఉరేసుకుంటాను కూడా ప్రకటించినటువంటి కాంగ్రెస్ నేతలను చూసినాం. మరీ ఒక అడుగు దిగజారి ఎంత దౌర్భాగ్యపు రాజకీయ ప్రకటనలు ఈ దేశంలో జరిగినాయంటే, ఈ దేశంలో రాముణ్ణి విశ్వసించేటువంటి వాళ్ళ మనసులు గాయపడే విధంగా, రాముణ్ణి ఆదర్శంగా తీసుకునేటువంటి వాళ్ళ మనసులు గాయపడే విధంగా, కోటాను కోట్ల హిందువుల యొక్క విశ్వాసాలను కించపరిచే విధంగా అయోధ్యలో రామజన్మభూమి లోపల టాయిలెట్ కట్టాలనేటువంటి, పబ్లిక్ టాయిలెట్ కట్టాలి అక్కడ దేవాలయం ఎందుకని కూడా మాట్లాడినటువంటి దిగజారుడు దౌర్భాగ్యపు రాజకీయాలను ఈ దేశం చూసింది. కానీ ఈ రోజున రాముడే నాకు ఆదర్శము, కరసేవలో పాల్గొన్నటువంటి వ్యక్తి, రామమందిర ఉద్యమం లోపల అద్వానీ గారికి చేయూతగా నిలిచినటువంటి వ్యక్తి, రాముడు ఆదర్శమని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి దేశ ప్రధానిగా బాధ్యతల్లో ఉండడము, అదేవిధంగా రామజన్మభూమి ఉద్యమానికి ముందుండి దిశాదశను చూపినటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడము, కోర్టులలో కూడా ఉన్నటువంటి న్యాయ ప్రక్రియ కూడా వేగంగా సాగడానికి ఒక కారణాలైనాయి. అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కేవలం విశ్వాసాల మీద తీర్పు ఇయ్యలే కోర్టు. రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది, మేము విశ్వాసాల మీద తీర్పు ఇయ్యలేదు, ఆధారాలను పరిశీలించి తీర్పిచ్చిందన్నాము. కాబట్టి ఆ రోజున ఆధారాల ఆధారంగా ఇవాళ రామజన్మభూమి లోపట ఎట్లయితుంది, మేము బతుకుండంగా కాదు అన్నటువంటి వాళ్ళ ముందరనే, వాళ్ళు బతుకుండంగానే వాళ్ళ కళ్ళ ముందరనే రామాలయ నిర్మాణం పూర్తయింది. వాళ్ళకు కూడా ఆహ్వానాలు పంపినాం. వాళ్ళకి అదృష్టం ఉంటే ఈ జన్మల వాళ్ళ కళ్ళతోటి చూడాలని అనుకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు. మీరు అన్నారు ఒక 3 నెలల పాటు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అనేసి. రాలేని వారంతా కూడా మేము ఎప్పుడెప్పుడు రామ మందిరాన్ని చూస్తాం, అక్కడ ఉన్న కళా నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ఆ రూపురేఖలు ఎలా ఉన్నాయి, లోపల నిర్మాణం ఎలా ఉంది అనేసి అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గూగుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే చాలామంది సెర్చ్ చేస్తున్నారు ఎలా ఉంది ఆ రామ మందిరం, ఎలా నిర్మించారు అని. సో ఆ నిర్మాణం ఎలా జరిగిందో ఒకసారి చెప్తారా? నాగర శైలి లోపల నిర్మాణం జరిగింది. సోమనాథ్ దేవాలయం నిర్మించినటువంటి ఆ శిల్పకళ నిపుణుల యొక్క డిజైనింగ్స్ తోటే ఆ యొక్క ఇప్పుడు నిర్మాణం 3 అంతస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది. 392 స్తంభాలు, 44 ద్వారాలు, 380 మీటర్ల పొడవు, 250 మీటర్ల వెడల్పుతోటి ఒక అద్భుతమైనటువంటి రామమందిరం నిర్మాణం ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్ పూర్తయింది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన మనం 22 జనవరి రోజున జరుగుతూ ఉంది. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లోపల రామ్ దర్బార్ ఉంటుంది. రామ, లక్ష్మణ, సీత, భరత, శత్రుఘ్నులతో పాటు ఉపదేవాలయాలు, అది ఫస్ట్ ఫ్లోర్లో రామ్ దర్బార్ ఉంటుంది. కాబట్టి మందిర విశేషాలు కూడా మనకు ఇంటింటికి కరపత్రం ఇస్తున్నాం మనం. అక్షతలతో పాటు ప్రతి ఇంటికి కరపత్రం కూడా మనం ఒకటి అందిస్తూ ఉన్నాము. ఆ కరపత్రం లోపల రామమందిరం యొక్క విశేషాలు ఎట్లా ఉన్నాయి, ఇది ఆ కరపత్రం. ప్రతి ఇంటికి మనం జనవరి 1 నుంచి 15 వరకు అయోధ్య రామ్లల స్పర్శతోటి వచ్చినటువంటి అక్షతలతో పాటు ఈ కరపత్రం కూడా ప్రతి ఇంటికి ఇస్తున్నాం. దీంతోపాటు అయోధ్య మందిరం యొక్క నమూనాతోటి కూడుకున్నటువంటి చిత్రపటం, ఇవన్నీ కూడా అయోధ్య నుంచి వచ్చినాయి. సాక్షాత్తు అయోధ్య నుంచి, రామమందిరం నుంచి వచ్చినటువంటి ఈ కరపత్రాలు, ఆ చిత్రపటము, అక్షతలు ప్రతి ఇంటికి కూడా ఇస్తూ ఉన్నాం. ఆ రోజు మనం చేయాల్సినటువంటి పనులేంది, ఈరోజు 22 జనవరి రోజున ప్రతి ఇంట్లో మనం పండుగ వాతావరణం చేసుకోవాలా. పండుగ రోజు ఏ విధంగా మనం ఇల్లు అలంకరించుకుంటాం, అట్లా ఒక మన పూజా మందిరాన్ని అలంకరించుకొని, ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి పోరాటాల తర్వాత మనందరి రాముడు, మన రాముడు తన గృహప్రవేశం అవుతుంది 22 జనవరి రోజున. కాబట్టి ఆ రకంగా ఒక పండుగ వాతావరణంలో దేశం లోపల నిర్మాణం అవుతుంది. దేవాలయం లోపల
కుటుంబాలతో సహా సామూహికంగా ఆ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలని, ముఖ్యంగా ఈ తరానికి ఆ యొక్క ఉద్యమం యొక్క స్ఫూర్తి తెలియాలి. అవును. రామమందిరం నేను ఇంతకుముందు మీకు చెప్పిన కేవలం ఒక మందిరం కోసం సాగిన ఉద్యమం కాదు. ఈ దేశం ఒక స్వాభిమానంతో సాగించినటువంటి పోరాటం. తన యొక్క అస్తిత్వం కోసం, తన యొక్క సాంస్కృతిక పునర్వైభవం కోసం సాగినటువంటి ఉద్యమం ఇది. ఆ కళ సాకారం కావడానికి ఎన్ని త్యాగాలు ఈ జాతి చేసిందో ఈ తరానికి తెలియాలి. అదేవిధంగా మనం పాఠ్యపుస్తకాలలో మన దౌర్భాగ్యం ఏంటంటే స్వాతంత్ర భారతదేశంలో కూడా ఇంకా దోపిడీదారుల యొక్క చరిత్రలు మనం చదువుకుంటున్నాం. ఒక అలెగ్జాండర్ హీరో అయిపోయిండు, ఒక బాబరు, ఒక అక్బరు, ఒక ఔరంగజేబు, ఒక టిప్పు సుల్తాను, దారి దోపిడీ దొంగలు హీరోలు అయిపోయారు ఈ దేశం లోపల. రాముని చరిత్ర చదువుకోవాలనుకుంటే మతతత్వం, కృష్ణుని చరిత్ర చదువుకోవాలంటే మతతత్వము, సెక్యులర్ విధానాలు అడ్డం వస్తున్నాయి. నిజంగా ఈరోజు రాముని యొక్క చరిత్రను చదువుకుంటే ఈ దేశం లోపల అనాథాశ్రమాలు ఉండవు. రాముని ఆదర్శంగా తీసుకుంటే ఈ దేశం లోపల వృద్ధాశ్రమాలు ఉండవు. రాముని ఆదర్శంగా తీసుకుంటే ఈ దేశం లోపల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం ఉంటే విడాకుల కేసులు ఉండవు. రాముని ఆదర్శంగా తీసుకుంటే అన్నదమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు హత్యలు ఉండవు. రాముని ఆదర్శంగా తీసుకుంటే అవినీతి రహితమైనటువంటి పాలన కొనసాగుతుంది. ఈ విధంగా రాముని యొక్క జీవితాన్ని యుగ యుగాలుగా ఈ జాతి ఆదర్శంగా స్వీకరించింది కాబట్టే ఈ దేశం యొక్క సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడగలిగింది. అందుకే రామజన్మభూమి ప్రతిష్ఠా మహోత్సవానికి 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. ఆ దేశ ప్రతినిధులను పంపుతున్నారు. ఆ దేశాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి వాళ్ళ ప్రతినిధులను పంపి. భారత్ యొక్క నాయకత్వాన్ని వాళ్ళ ప్రపంచం కోరుకుంటుంది. అందుకే విశ్వగురువుగా భారత్ మళ్ళీ స్వామి వివేకానంద కలలు కన్నటువంటి విశ్వగురు స్థానం వైపు ఒక్కొక్క అడుగులు పడుతూ ఉన్నాయి. మొన్ననే మనం G20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చినాం. భారత్ యొక్క నాయకత్వాన్ని ఎందుకు కోరుకుంటుంది ప్రపంచం అంటే రాముడు అందించినటువంటి పరిపాలన, రామరాజ్యం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచం ఆ రకమైనటువంటి ఒక సుభిక్షతను కోరుకుంటుంది. కాబట్టి ఇవాళ భారత్ నాయకత్వాన్ని కోరుకుంటుంది. దానికి సింబాలిక్గానే ఆ ఆశకు ప్రతిరూపంగానే ప్రత్యక్షంగా 40 పైగా దేశాల ప్రతినిధులు రేపు 22 జనవరి రోజున రామజన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. అండ్ మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మనకు ఫిబ్రవరి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీ ఛానల్ ద్వారా కూడా తెలియాల్సిన అవసరం. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపల దర్శనాల కోసం రండి అని చెప్పి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ విపరీతమైనటువంటి చలి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు జనవరి లాస్ట్ వీకు, తర్వాత ఫిబ్రవరి 1, 2 వీకు, మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిబ్రవరి 20 తర్వాత దర్శనాలకు రండి అని చెప్పిండ్రు. అంతకంటే ముందు పోతా అంటే అది వారి ఇష్టం. ప్రత్యేకమైనటువంటి రైళ్ళు ఉన్నాయి. తర్వాత మన ఇక్కడ ఆర్గనైజర్గా మేము మాత్రం ఫిబ్రవరి 18 ఇక్కడ నుంచి బయలుదేరి 20 నాడు దర్శనం ఏర్పాట్లు, 21 రిటర్న్ అట్లాంటి కార్యక్రమాలు మా సంస్థల ద్వారా ఆనాడు అయోధ్య ఉద్యమం లోపల ఉద్యమకారులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా యోజన చేయడం జరిగింది. అంటే ప్రత్యేక రైళ్ళు అన్నారు కదా, అంటే ఎలాంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి? రైళ్లతో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయా? దక్షిణ మధ్య రైల్వే ప్రకటిస్తూ ఉంది, పేపర్ ప్రకటన రోజు ఇస్తూ ఉంది. ఈ రద్దీని దృష్ట్యా ప్రత్యేకమైనటువంటి రైళ్ళు దేశవ్యాప్తంగా మనం వింటూ ఉన్నాం. వేలాది రైళ్ళు, ప్రత్యేకమైనటువంటి రైళ్ళు అయోధ్యకు బస్, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, అద్భుతమైనటువంటి ఒక కనెక్టివిటీ ఈరోజు అయోధ్య నగరానికి వచ్చింది. ప్రజలు వాళ్ళ యొక్క సౌకర్యం ఆధారంగా వారు భవిష్యత్తులో కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కృత్రిమమైనటువంటి డిమాండ్, హోటల్ రేట్లు మీరు అని అన్నారు కదా, అది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇంకోటి, అనేక చోట్ల అనేక సామాజిక సంస్థలు సేవా కార్యక్రమాలు తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేసినాయి. కాబట్టి ఆ సేవలను కూడా భక్తులు ఉపయోగించుకోవచ్చు. ఎక్కడిదెక్కడ ఇప్పుడు మనము చూస్తాం, కుంభమేళా చూస్తాం, లక్షలాది మంది ప్రజలకు నెలల తరబడి మనకు ఆ ఏర్పాట్లు మన కళ్ళ ముందర వెళ్తే, అట్లా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. సాధ్యమైనంత వరకు మెరుగైనటువంటి సేవలు వచ్చినటువంటి భక్తులకు అవసరాలు, కనీస అవసరాల కోసం ఏర్పాట్లు,
మెరుగైనటువంటి సేవలు, భోజన వ్యవస్థ ఏర్పాట్లు అటు ట్రస్ట్ ద్వారా అటు ప్రభుత్వం సమన్వయంతో చేయడం జరుగుతూ ఉంది. సార్ అంటే చాలామందికి ఒక డౌట్, ఆన్లైన్ ఎన్రోల్మెంట్ ఏమైనా చేసుకోవాలా, ఆన్లైన్లో ఏమైనా మనం దర్శనానికి ఏమైనా ముందుగానే అప్లికేషన్స్ పెట్టుకోవాలా అన్నది చాలామందికి డౌట్. అంటే అంత పెద్ద అయోధ్య నిర్మాణం ఎంతోమంది వస్తూ ఉంటారు, సో ఎలా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చా లేకంటే ఏమైనా ప్రాసెస్ ఉందా అనేసి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ట్రస్ట్ అక్కడ భవిష్యత్తు లోపల స్లాట్ బుకింగ్ ఏదన్నా ఆలోచన చేస్తే అది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే అటువంటి సూచన ఏం లేదు. ఒకటి మాత్రం స్పష్టం, నో విఐపి దర్శనాలు. ఇది మాత్రం అయోధ్యలో ట్రస్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. సాధారణ ఈ దేశ ప్రధానమంత్రి ఏ లైన్లో పోయి దర్శనం చేసుకుంటాడో, ఈ దేశ రాష్ట్రపతి ఏ లైన్లో పోయి దర్శనం చేసుకుంటాడో, సాధారణమైనటువంటి భక్తుడు నో డిస్క్రిమినేషన్ అక్కడి వరకు వెళ్తాడు, అదే దర్శనం చేసుకుంటాడు. అలాగే అయోధ్య రామాలయం పూర్తి నిర్మాణం, మొత్తం నిర్మాణం అయిపోయిందా? ఎప్పుడు అది అందరికీ అందుబాటులో ఉంటుంది? రామ్లలా ప్రాణప్రతిష్ఠ పూర్తయినట్టే. ఏదైతే అయోధ్యలో రామజన్మభూమి లోపల రాముడు జన్మించిండు అనేటువంటి స్థానం లోపల బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన 22 జనవరి రోజు పూర్తవుతుంది. ఉప ఆలయాలు, తర్వాత మ్యూజియము, తర్వాత దానికి చుట్టూ క్యారిడారు, ఇదంతా కూడా కొంత టైంలో పూర్తవుతుంది. అది 2025 చివరి వరకు పూర్తిగా 3 అంతస్తులు కూడా పూర్తయితాయి. ప్రధానమైనటువంటి గర్భాలయం రామజన్మభూమి మందిరం ఏదైతే ఉందో అది పూర్తయినట్టు. అయోధ్య రామాలయం అనగానే మన తెలుగు రాష్ట్రాల తరపున వినిపించే పేరు రావినూతుల శశిధర్ గారు. సో మీకు అయోధ్య రామాలయంతో ఉన్న ఆ అనుబంధం ఏంటి? నేను 8వ తరగతిలోనే అయోధ్య రామజన్మభూమి ఉద్యమం లోపల పాల్గొన్నా. ఇంటింటికి ఆ రోజున స్టిక్కర్లు అమ్మడము, లేకపోతే ఇంటింటి నుంచి రామశిలలు సేకరించడము. దాని తర్వాత మొదటిసారి 1992 డిసెంబరు 6న కలంకిత కట్టడం ఏదైతే తొలగించబడ్డదో ఆ రోజున బహుశా నా శరీరం మీద మొదటిసారి కుట్లు పడ్డాయి, గాయాలై. కొన్ని అల్లరి మూకలు గొడవలు చేయడము, వాటిని అడ్డుకునే ప్రయత్నం లోపల. అంటే నాకు బాగా గుర్తుంది, నా శరీరం మీద మొట్టమొదటి కుట్టు అప్పుడే పడ్డది, తలకు ఇక్కడ. అది ఆ రోజు నుంచి నా లోపల ఇంకా దృఢమైనటువంటి ఒక జాతీయ భావజాలం, సంకల్పం నెరవేరింది. ఆ స్ఫూర్తితోటే అనేక జాతీయవాద సంస్థల్లో అనేక బాధ్యతల నుంచి నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం మేము. చాలా కాలం ఏబీపీలో పనిచేయడము, తర్వాత విశ్వ హిందూ పరిషత్లో బాధ్యతలు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో. ఏదేమైనా ఈ దేశము ధర్మము అనేటువంటి ఒక అంకిత భావంతో పనిచేయాలన్నటువంటి స్ఫూర్తి మా ముందు తరాలు మాకు అందించిపోయినటువంటి స్ఫూర్తి, ఆ భావజాలము, ఆ సంస్థల్లో మాకు ఆ పని చేసేటువంటి స్వేచ్ఛ. ఒక వ్యక్తులం కాదు, అనేక మంది కళ్ళ ముందర ఆదర్శాలు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు నిత్యం ప్రేరణ కలుగుతూ ఉంటాయి. మనము చేస్తుంది ఇంకా తక్కువ అనిపిస్తుంది ఒకసారి. మన ముందు తరాల యొక్క పోరాటము, ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవడం కోసం నిన్ననే వీర్ బాల్ దివస్ మనం జరుపుకున్నాం. గురు గోవింద్ సింగ్ జీ కొడుకులు చిన్న 6 సంవత్సరాలు 9 సంవత్సరాల సమయం లోపల ఈ దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళు చేసినటువంటి బలిదానం, అనేక మంది మహనీయుల యొక్క చరిత్ర ఈ రోజున మనం పాఠ్యపుస్తకాలలో చెప్పట్లేరు. కానీ ఈ సంస్థలకు మేము రావడం కారణంగా, మాకున్నటువంటి కుతూహలం కారణంగా, అనేక మంది మహనీయుల యొక్క చరిత్రను చదవడం కారణంగా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు నిత్యం ఒక ప్రేరణతోటే మేము ముందుకు పోతూ ఉన్నాం. నిజంగా భగవంతుడు నాకైతే ఈ జన్మకు ఒక అదృష్టం ఇచ్చిండు. ఏం అదృష్టం అని అంటే 5 నవంబర్ రోజున గత నెల మొట్టమొదటి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా మొట్టమొదటి పూజ శ్రీరామ అక్షతల పూజ శ్రీరామ జన్మభూమి మందిరంలో జరిగింది. ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 ఆహ్వానించారు.
తెలంగాణ నుంచి ఆహ్వానించబడ్డటువంటి వారిలో నేను పోవడము, నేను మొట్టమొదటి అయోధ్య ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో భాగమైనటువంటి మొట్టమొదటి అక్షత పూజలో నేను భాగం కావడము, అది అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. అవును. అసలు అంటే ఈ జన్మకు నాకు లభించినటువంటి ఒక అదృష్టం. అవును. అది మాటల్లో నేను నిర్వహించలేను, ఆ అనుభూతిని కూడా చెప్పలేను. ఇక జాలి జన్మ కనిపించింది ఆ రోజు నాకు. భగవంతుడు 500 సంవత్సరాల పోరాటం ఏంది, ఇంతమంది త్యాగాలు, అయోధ్య మందిరం అవుతుంది. ఆ మందిర నిర్మాణం లోపల మొట్టమొదటి పూజలో నన్ను పాల్గొనే అవకాశం నిజంగా భగవంతుడు నాకు కలిగించడం నిజంగా అదొక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. అక్కడి నుంచి మేము అయోధ్య నుంచి అక్షతలు తీసుకొని తెలంగాణలో 6వ తేదీ నవంబర్ 6వ తేదీ ఇక్కడ చేరుకోవడము, శోభాయాత్రగా అక్షతలను కర్మన్ఘట్ దేవాలయానికి చేర్చడము, ఈ రోజున అక్షతలు మేము తీసుకొచ్చినటువంటి అక్షతలు ఇంటింటికి వెళ్ళడము, అంటే ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబానికి అక్షతలను చేర్చే భాగ్యం కలగడము, ఇది భగవంతుడు ఆశీర్వాదంగానే భావిస్తాం. సార్, మిమ్మల్ని అందరూ రావణితుల శశిధర్ కాకన్నా శశాన్న అనేసి ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఏంటి సార్ ఆ పేర్లో అర్థం? ఆ పిలుపుకి ఏంటి అర్థం? ఏం లేదు, అన్నదమ్ముల అనుబంధం అంతే. మా సంస్థలలో నేను చాలామందిని అన్న అంట. మా సంస్థలలో కార్యకర్తల మధ్యన కుటుంబాల మధ్యన ఆ రకమైనటువంటి ఒక ప్రేమానుబంధాలు ఉంటాయి. మేమందరం ఒక కుటుంబము అనేటువంటి కాన్సెప్ట్ జనరల్గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క సైద్ధాంతిక భావజాలమే సమాజం అంతా ఒక కుటుంబం అనేటువంటిది. నేను ఏబీపీలో చాలా కాలం పనిచేసిన, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళం ఒకళ్ళం, నేను నాకంటే పెద్ద ఉన్నటువంటి వాళ్ళు నేనన్నా అంటే నాకంటే చిన్న ఉన్నటువంటి వాళ్ళు నన్ను అన్న అంటారు. ఒక అన్నదమ్ముల మధ్యన ఉన్నటువంటి అనుబంధమే మొత్తం ఒక కుటుంబం, ఈ సమాజమే ఒక కుటుంబం అనేటువంటి భావన, ఆ తపన ఉన్నప్పుడే కదా ఈ సమాజం కోసం మనం పనిచేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. తోటి వ్యక్తి నా కుటుంబ సభ్యుడు, తోటి వ్యక్తి ఈ సమాజమే నా కుటుంబం అనేటువంటి భావజాలం ఏదైతే ఉంటుందో అప్పుడే మనం ఈ దేశం కోసం పని చేయాలి. ఇప్పుడు ఈ భూమి నా తల్లి అని అనుకుంటాం మనం. చాలామంది ప్రశ్నిస్తారు, తల్లి ఎట్లయితుంది? ఇది ఒక జడ పదార్థం కాదు. ఈ భూమి నా తల్లి అని నేను భావించినప్పుడు ఈ దేశం కోసం నేను ఏం చేయాలనేటువంటి ఒక తపన వస్తుంది. అందుకే మన యొక్క ధర్మం గొప్పతనం ఏంటంటే ప్రతి దాంట్లో మనం మాతృత్వాన్ని ఎత్తుక్కుంటాం. గంగను గంగామాత అంటాం, తులసిని తులసిమాత అంటాం, గోవును గోమాత అంటాం, భూమిని భూమాత అంటాం. ఒక కుటుంబ భావన, ఒక ఆత్మీయ రక్త సంబంధాన్ని మనం వ్యక్తితోటి మనం ఏర్పరచుకుంటాం. అందులో భాగంగానే నాకు చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు, చాలామంది అక్కలు మీలాంటి వాళ్ళు ఉన్నారు. తమ్ముడు అని ప్రేమగా పిలుస్తారు, అన్న అని ప్రేమగా పిలుస్తారు. ఒక పెద్ద కుటుంబం ఉంది నాకు ఈ రాష్ట్రం లోపల, తెలుగు రాష్ట్రాల లోపల. జనవరి 22, 2024 అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే.